హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. మేము ఇంట్లో ఎప్పుడైనా సరే చపాతీ కానీ పూరీ కానీ ఇలాంటి చేసినప్పుడు అండి దాంట్లోకి ఈ టైప్లో కుర్మా చేస్తామండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ టైప్లో చేస్తే మా ఇంట్లో పిల్లోళ్ళకైతే చాలా ఇష్టం అండి. అందుకనే మా వైఫ్ ఎక్కువగా ఈ విధంగా చేస్తూ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుందండి. దానికి ఒక 2 బంగాళాదుంపలు తీసుకునేసి, ఒక క్యారెట్, ఒక 10 వరకు బీన్స్ కాయలు ఇవి తీసుకునేసి, ఆ తర్వాత ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయండి. అవి మనం వీడియోలో చూద్దాం. ఓకేనా. ముందుగా మనం వీటినన్నిటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ముందుగా క్యారెట్ని ఈ టైప్లో మీద ఈ విధంగా తోలు జువ్వేసుకోవాలండి. మీద తోలంతా జువ్వేసుకునేసి ఈ కాడ మొదలు ఈ 2 ఏంటంటే కట్ చేసుకునేసి, ఇప్పుడు దీన్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉంటే ఏంటంటే ఉడకటం కష్టం అవుతుంది కాబట్టి అందుకనేసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. చూడండి, ఈ టైప్లో ఇంత చిన్న సైజులో సరిపోతాయి. ఇప్పుడు బీన్స్ కాయలు కూడా ఇవి కూడా మనం ముందుగానే శుభ్రంగా కడిగి ఇవి కూడా చిన్న సైజులోనే కట్ చేసుకోవాలి. మరి పొడువుగా పెద్దగా దీనికంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా. అందుకనేసి మనం చేసే ప్రతి కూరగాయ కూడా ఈ టైప్లోనే కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటే ఈ రెసిపీకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు బంగాళాదుంపలు కూడా వాటిని కూడా శుభ్రంగా కడిగి ఈ మీద ఉన్న ఈ తోలు మొత్తం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ టైప్లో దీన్ని కూడా చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఈ టైప్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు వీటిని ఏదైనా ఒక బౌల్లోకి ఏం చేయాలంటే నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తీసుకున్న తర్వాత దాంట్లో ఇవి ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలండి. అంటే క్యారెట్, బీన్స్, ఆ తర్వాత ఈ బంగాళాదుంపలు ఇవన్నీ కూడా ఇందులో వేసేసిన తర్వాత ఇప్పుడు వెంటనే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసేసి మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే ఇవి కొంచెం సింపుల్గా మగ్గటానికి చాలా బాగా పనిచేస్తుంది. అందుకనేసి సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో ఒక 5-6 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోద్దండి. అంటే ఇవి పూర్తిగా మెత్తబడేదాకా ఉడికే అవసరం అయితే లేదు, ఎందుకంటే మళ్ళీ మనం చేసే రెసిపీలో మళ్ళీ ఉడుకుతాయి కాబట్టి. ఇప్పుడు వీటిని ఏంటంటే తీసి ఒక జాలి లాంటి దాంట్లో నీళ్లు వడగట్టుకోవాలి. ఓకేనా. నీళ్లు వడగట్టుకునేసి ఆ తర్వాత ఈ నీటిని ఏం చేయాలో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు వీటినన్నిటిని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో తెల్ల నువ్వులండి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి, ఒక 5-6 జీడిపప్పులు వేసుకునేసి, గసగసాలు అవి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి అండి అవి ముక్కలు ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకునేసి, 1 ఇంచ చెక్క, ఒక 3 లవంగాలు వేసేసుకునేసి అందులో తగినన్ని నీళ్లు పోసుకునేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇవేంటంటే ఈ గసగసాలు, ఈ కొబ్బరి ఇవన్నీ వేసిన దానివల్ల నీళ్లు చూసుకుంటూ మనం పోసుకోవాలి. ఓకేనా. మరి గట్టిగా జావా ఇట్లా లేకుండా మీడియంలో ఈ టైప్ వచ్చే విధంగా మనం పోసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 3 గంటలు ఆయిల్ వేసుకునేసి దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి, ఇది బిర్యానీ ఆకండి ఒక 2 మధ్యలోకి ఇరిసేసి జీలకర్ర పోసలు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. వేసిన తర్వాత వీటిని కొంచెం అలా ఎర్రగా వేగనిచ్చుకునేసి ఇప్పుడు కట్ చేసిన ఒక 2 ఉల్లిపాయలని ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఒక 3 చీరిన పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త ఇలా తిరిగేసుకుంటూ ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని మనం బాగా వేగనిచ్చి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని కూడా ఇలా కలుపుతూనే పచ్చి వాసన పోనిచ్చుకోవాలి. అది పచ్చి వాసన పోయినాక ఇప్పుడు కట్ చేసిన టమోటాలండి మంచి ఎర్రటి పండ్లు, చిన్న అయితే 4, పెద్ద అయితే 2-3 అట్లా వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా దాంట్లో వేసేసుకునేసి ఇలా బాగా తిరగేసుకోవాలి. తిరగేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వీటిని మగ్గనివ్వాలండి. అవి మంచి పండ్లు కదండి, సింపుల్గా మగ్గిపోతాయి. అంటే మరి మెత్తటి పండ్లు పనిచేయబండి, కొంచెం గట్టిగా ఉండేటి ఎర్రటి పండ్లు కావాలి. ఓకేనా. మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఇవి పచ్చి బఠానీలండి. ఓకేనా. ఆ పచ్చి బఠానీ గింజల్ని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా కొంచెం బాగా ఇలా తిరగేసుకుంటూనే అలా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిసిన దాంట్లో ఇందాక మనం గ్రైండ్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు అలా
కుప్పిలు ఇచ్చేసి అందులో పోసేసుకునేసి బాగా ఇలా కలుపుకోవాలి. ఓకేనా? ఇలా కలిపి దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు, అంటే నీరు మొత్తం ఇనికిపోయి ఆయిల్ రిలీజ్ అవ్వాలండి. ఆ టైప్ వచ్చిన తర్వాత కారము, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసి, ఆ తర్వాత గరం మసాలా సగం టేబుల్ స్పూన్ వేసి ఇలా బాగా కలిపి ఇది కూడా బాగా కలర్ రానివ్వాలండి. ఒక 2-3 నిమిషాల పాటు సన్న మంట మీద వేగనిస్తే ఇలా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అయితే దీంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కూడా ఈ పేస్ట్లో మనకి బాగా కలవాలండి. ఈ టైప్ బాగా కలుపుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక ఏదైతే ఉడకబెట్టినామో నీళ్ళు, ఆ నీటిని ఇందులో పోసేసుకుందాం. ఒకవేళ ఆ నీళ్ళు మేము పోయాము అనుకున్న వాళ్ళు మామూలు ఫ్రెష్ నీళ్ళైనా పోసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ నీటిలో పోషక విలువలు ఉంటాయి కాబట్టి నేను ఆ నీరుని వృధా చేయకుండా ఈ కర్రీలోనే పోసాను. మూత పెట్టి దీన్ని ఒక 6-8 నిమిషాల పాటు బాగా ఇలా ఉడికించి పులుసు కొంచెం చిక్కబడనివ్వాలండి. మంచి గ్రేవీ టైప్ రానివ్వాలి. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీరని ఇరిసి అందులో వేసేసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగి తుంచి దాంట్లో వేసేసుకునేసి ఇలా కొంచెం కలుపుకొని ఆఖరణ ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా, ఇక స్టవ్ ఆఫ్ చేయడమే. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వేడిగా చపాతీ కానీ పూరి కానీ ఇలా ఏది చేసినా కూడా ఆఖరికి రైస్లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కానీ ఈ పూరీ కర్రీ మాత్రం ఈ టైప్లో చేయాలి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ టైప్లో చేయండి, ఇంటిల్లపాది కడుపు నిండా తినొచ్చండి. ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారు కదా.